మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామనగూడెంలో స్వయం సహాయక సంఘం సభ్యులు నిరసన తెలిపారు. మహిళను కొట్టి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించి మృతురాల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. జరిగింది చెప్పు అంతే. మాది రామనగూడెం నెల్లికుదురు మండలం. ఒక ఒంటరి మహిళ 65 సంవత్సరాలు పైబడిన ఆమె పనికి కూడా పోదు. ఆమెకి ఎట్లాంటి ఆధారం లేదు, వాళ్ళ కొడుకులు లేరు, బిడ్డలు ఉంటే దూరంగా ఉన్నారు. ఆమె ఇక్కడ కూలి చేసుకొని బతుకుతుంది. అట్లాంటి ఆమె ఇంట్లో ఉన్న ఆమెను తీసుకొని వచ్చి ఎవరు మిగతా పెద్ద మనుషులు కానీ అట్లాంటి మహిళలు కానీ బయటకు వెళ్ళాలన్నా చిన్నపిల్లలను స్కూలు పంపాలన్నా కూడా భయపడతారు. ఇలాంటి ఇంకోటిసారి జరగకుండా చూడాలి. రేపు వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళను తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలి.